వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు 3000 మంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కార్యకర్తలు, ప్రజలు ఎవరూ పాల్గొనకుండా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు, బారికేట్లు వేసి అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇన్ని ఆంక్షల మధ్య కూడా వందల మంది పోలీసులు ఉంటూ అడ్డుపడుతున్న పెద్ద సంఖ్యలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు వందలాది మంది కార్యకర్తలు చొచ్చుకు రావడంతో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. ప్రధాన కూడళ్లతో పాటు చిన్న చిన్న రహదారుల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ముళ్ల కంచెలు వేశారు. దీంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయినా సరే పోలీసులు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రకరకాల మార్గాల్లో పట్టణంలోనికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వస్తున్న వారిపైన లాఠీ చార్జ్ చేసి జులుం ప్రదర్శించారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి నడి రోడ్డు మీదే బైఠాయించారు. తాము పోలీసులు చెప్పినట్లే నడుచుకుంటున్నా సరే కొత్త ఆంక్షలు విధిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి గాయపరిచారు. నన్ను కూడా ఒక పోలీస్ అధికారి కిందకు పడేశారు. కాబట్టి తాను ఇక్కడే కూర్చుంటాను, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన నివాసానికి తీసుకెళ్లి తింటాను, పోలీసులు ఏం చేస్తారో అది కూడా చూస్తాం, అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంటుందని కొందరు పోలీస్ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు ఇష్టానికి వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అన్నది పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనేక ఆంక్షలు విధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు రావడంతో నెల్లూరులో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏ మార్గాల్లో ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంటుందో ఆ దారుల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్ల ఏకంగా జేసీబీల సాయంతో రోడ్లను అడ్డంగా తవ్వేయడం లాంటి పనులు కూడా నెల్లూరు పోలీసులు చేశారు. తమ పైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. తమ నాయకుడు తమ ఊరికి వస్తూ ఉంటే వెళ్ళి చూసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో తమకు లేదా అంటూ పోలీసుల్ని వారు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు 3000 మంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కార్యకర్తలు, ప్రజలు ఎవరూ పాల్గొనకుండా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు, బారికేట్లు వేసి అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇన్ని ఆంక్షల మధ్య కూడా వందల మంది పోలీసులు ఉంటూ అడ్డుపడుతున్న పెద్ద సంఖ్యలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు వందలాది మంది కార్యకర్తలు చొచ్చుకు రావడంతో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. ప్రధాన కూడళ్లతో పాటు చిన్న చిన్న రహదారుల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ముళ్ల కంచెలు వేశారు. దీంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయినా సరే పోలీసులు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రకరకాల మార్గాల్లో పట్టణంలోనికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వస్తున్న వారిపైన లాఠీ చార్జ్ చేసి జులుం ప్రదర్శించారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి నడి రోడ్డు మీదే బైఠాయించారు. తాము పోలీసులు చెప్పినట్లే నడుచుకుంటున్నా సరే కొత్త ఆంక్షలు విధిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి గాయపరిచారు. నన్ను కూడా ఒక పోలీస్ అధికారి కిందకు పడేశారు. కాబట్టి తాను ఇక్కడే కూర్చుంటాను, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన నివాసానికి తీసుకెళ్లి తింటాను, పోలీసులు ఏం చేస్తారో అది కూడా చూస్తాం, అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంటుందని కొందరు పోలీస్ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు ఇష్టానికి వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అన్నది పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనేక ఆంక్షలు విధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు రావడంతో నెల్లూరులో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏ మార్గాల్లో ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంటుందో ఆ దారుల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్ల ఏకంగా జేసీబీల సాయంతో రోడ్లను అడ్డంగా తవ్వేయడం లాంటి పనులు కూడా నెల్లూరు పోలీసులు చేశారు. తమ పైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. తమ నాయకుడు తమ ఊరికి వస్తూ ఉంటే వెళ్ళి చూసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో తమకు లేదా అంటూ పోలీసుల్ని వారు ప్రశ్నించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు 3,000 మంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కార్యకర్తలు, ప్రజలు ఎవరూ పాల్గొనకుండా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు, బారికేట్లు వేసి అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇన్ని ఆంక్షల మధ్య కూడా వందల మంది పోలీసులు ఉంటూ అడ్డుపడుతున్న పెద్ద సంఖ్యలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు వందలాది మంది కార్యకర్తలు చొచ్చుకు రావడంతో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. ప్రధాన కూడళ్లతో పాటు చిన్న చిన్న రహదారుల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ముళ్ల కంచెలు వేశారు. దీంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయినా సరే పోలీసులు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రకరకాల మార్గాల్లో పట్టణంలోనికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వస్తున్న వారిపైన లాఠీ చార్జ్ చేసి జులుం ప్రదర్శించారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి నడి రోడ్డు మీదే బైఠాయించారు. తాము పోలీసులు చెప్పినట్లే నడుచుకుంటున్నా సరే కొత్త ఆంక్షలు విధిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి గాయపరిచారు. నన్ను కూడా ఒక పోలీస్ అధికారి కిందకు పడేశారు. కాబట్టి తాను ఇక్కడే కూర్చుంటాను, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన నివాసానికి తీసుకెళ్లి తింటాను, పోలీసులు ఏం చేస్తారో అది కూడా చూస్తాం, అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంటుందని కొందరు పోలీస్ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు ఇష్టానికి వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అన్నది పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనేక ఆంక్షలు విధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు రావడంతో నెల్లూరులో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏ మార్గాల్లో ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంటుందో ఆ దారుల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్ల ఏకంగా జేసీబీల సాయంతో రోడ్లను అడ్డంగా తవ్వేయడం లాంటి పనులు కూడా నెల్లూరు పోలీసులు చేశారు. తమ పైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. తమ నాయకుడు తమ ఊరికి వస్తూ ఉంటే వెళ్ళి చూసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో తమకు లేదా అంటూ పోలీసుల్ని వారు ప్రశ్నించారు.